రైట్. మళ్ళీ మాట్లాడతా సార్ మీతో. మనతోటి బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి, పెద్దలందరికీ నమస్తే. రామ్మోహన్ గారు, ఈ మార్వాడి గో బ్యాక్ అనేది మరో తెలంగాణ ఉద్యమంకి నాంది అనుకోవాలా ఈ స్లోగన్? ఇందులో మనం గమనించాల్సింది అంశం చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి ఈ అంశాన్ని. ఎందుకంటే వెంకటరెడ్డి అన్నకు విషయం తెలిసినట్లేదు. మొత్తం ఈ ఎపిసోడ్ అంతా కేవలం ఈ దళితుని కొట్టేందుకు కాదు పంచాయతీ, ఇది కేవలం ఆమన్గల్ పంచాయతీ కూడా కాదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు మెట్రోపాలిటన్ సిటీస్ నుంచి మండలాల కేంద్రాలకు వచ్చేసినారు. ఇవి నిజాయితీగా వ్యాపారం చేసే ఎవరికి ఇబ్బంది లేదు. వీళ్ళు ఒక రంగాన్ని ఎంచుకొని ఆ రంగం లోపల వీళ్ళు వేళ్ళు కొనిపోయి ఇక్కడ స్థానికులను పూర్తిగా తిండికి లేకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ముఖ్యంగా స్వర్ణకారుల పని మీరు చేస్తూ ఉంటారు. అదేవిధంగా గిరివి కాటా దుకాణాలు, ఈ రెండు రంగాల్లో, అదేవిధంగా హార్డ్వేర్, పెయింట్స్, ఈ ప్లంబింగ్ ఏదైతే శానిటరీ ఉందో, ఈ 4-5 రంగాలు ఎంచుకొని అందులో మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి హోల్సేల్ వ్యాపారం వీళ్ళే, రిటైల్ కౌంటర్ వీళ్ళదే, ఎవరికి సరుకులు ఇవ్వరు, మొత్తం కూడా డూప్లికేట్ సరుకులు. ఇది మనం మీకు క్షుణ్ణంగా పరిశీలిస్తే అర్థమవుతుంది. గతంలో 2 సంవత్సరాల క్రితం మా మండల కేంద్రంలో కూడా ఇష్యూ జరిగింది. విశ్వకర్మలు ఏదైతే ఉన్నో ఆమన్గల్లో జరిగిన ఇష్యూ సేమ్. 8 షాపులు పెట్టుకోమని అవకాశం ఇచ్చారు. 9వ షాపు వద్దని చెప్తే 1 సంవత్సరం పాటు ఆపగలిగినాం. సంవత్సరం తర్వాత హైకోర్టుకు వెళ్ళి ఆర్డర్ తీసుకుని వాడు ఇలా దుకాణం పెట్టుకొని నడుపుతాడు. ఇక్కడ స్వర్ణకారులు పూర్తిగా ఇబ్బందికర పరిస్థితి ఉంది. మార్కెట్ బంగారం ధర ₹1,00,000 ఉంటే వాడు 96,000కి ఇస్తా అంటాడు. ఈ ₹4,000 ఎక్కడి నుంచి తీస్తున్నాడు వాడు? అంటే అందులో కల్తీ కలిపి ఆ బంగారం అమ్ముతున్నాడు. మరి ఎవరిని తీసుకో గోసేవ చేస్తున్నావా, ఏం చేస్తున్నావా సమాజానికి? రామ్మోహన్ గారు, ఏదన్నా వ్యవస్థలో కానీ ఏదైనా సరుకులో కానీ లోపం ఉంటే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి. లేదంటే అది ఏ ప్రాబ్లం ఉందో వాళ్ళకి కంప్లీట్గా లాక్ చేసే విధానంగా ఉంటుంది. కానీ ఎవరో లోపం చేశారని గోబ్యాక్ అంటంలో నినాదం, గోబ్యాక్ అంటంలో అర్థం లేదని అనే వాళ్ళకి మీరేం చెప్తారు? ఇదే అండి మన ప్రాంతం యొక్క మన యొక్క భావదారిద్ర్యం ఇదే. వాడేదో చేస్తున్నాడు, ఎవరికో చెప్పాలంటే ఎవరికో చెప్తే ఎవరు స్పందించాడు. చట్టాలు లేవు. మీరు గుర్తుపట్టండి, మేము ఒకటి చెప్తున్నాం అండి. ఎవరైతే ఈ యొక్క గిరివి కాటా దుకాణం నడుపుతున్నారో, మొన్న సుమారు 8 నెలల క్రితం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బిజినపల్లి, నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో ఈ గిరివి కాటా దుకాణం ఒకటి పెట్టుకొని అక్కడ నుంచి ఎవరైతే సరుకులు తీసుకొచ్చి మన వాళ్ళు సప్లై చేస్తారో, వీళ్ళకు పక్క రాష్ట్ర నార్త్ నుంచి పిలిపించి వారిని హత్య చేసి ఆ బంగారు నగలు మొత్తం దోచుకోవడం జరిగింది. ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఎక్కడి నుంచి నార్త్ నుంచి బిజినపల్లి, నాగర్ కర్నూలు, మాలమూర, పాలమూరు జిల్లాకు వచ్చి నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో ఒక నగల దుకాణం పెట్టి మనవాడు ఇక్కడ తెలంగాణ ప్రాంతం వాడు హోల్సేల్ మార్కెట్ లో బంగారం సప్లై చేస్తుంటే అక్కడ నార్త్ నుంచి 2 హంతకులను పిలిపించుకొని వీడిని చంపేసి వీని కుటుంబాన్ని విచ్ఛిన్నించి నగలు మొత్తం దోసుకొని పోయాడు. దీనికి ఎవరు ఏం సమాధానం చెప్తుంది? ఎట్లా మనం చర్య తీసుకోగలుగుతాం? ఎవడో ఒకటి చేసిన దానికి మొత్తాన్ని ఎలా అంటారని? ఇది మొత్తం కాదు, దొంగ బంగారం రిసీవర్స్ ఎవరు, పోలీస్ రికార్డు మీరు తీయండి దయచేసి. అధికారికంగా ఏదైతే మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టి తీసుకుంటే ఎక్కడ దొంగతనం జరిగినా ఆ బంగారం ఎవరు కొంటున్నారు అంటే నార్త్ నుంచి వచ్చి ఇక్కడ గిరివి కాంటాలు నడిపే ఈ యొక్క నార్త్ కి సంబంధించిన వ్యక్తులు. వాడు మార్వాడియా, గుజరాత్, రాజస్థాన్, ఇంకెవడా సంబంధం కాదు, ఏ రాష్ట్రమైనా సరే ఖచ్చితంగా నార్త్. ఇది ఈ మార్వాడి గో బ్యాక్ కాదు, నార్త్ గో బ్యాక్. తెలంగాణ బచావ్, నార్త్ కు హటావ్, తెలంగాణకు బచావ్. ఇది నినాదం కావాలి మనకి. ఎందుకంటే నువ్వు న్యాయం ఇప్పుడు ఒకటి చూడండి, స్వతంత్రం వచ్చిన తర్వాత రైలు ఎక్కడెక్కడ వచ్చిందో అక్కడికి నార్త్ వాళ్ళందరూ వచ్చిన తర్వాత సాంప్రదాయమైనటువంటి అగ్రికల్చర్ సంబంధించినటువంటి వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా నీతి నిజాత్తులు ఉన్నారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. రైస్ మిల్ పెట్టే వాళ్ళు కానీ, పల్లి మిల్లు పెట్టే వాళ్ళు కానీ, ఆయిల్ మిల్లు కానీ, మార్కెట్ లో గింజలు కొనుక్కొని అమ్మే వాళ్ళ వ్యాపారస్తులు చాలా మంది మార్వాడీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా 5-6 దశాబ్దాల నుంచి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన పట్టణాలు ఉన్నారు. వీళ్ళ నుంచి ఇబ్బంది లేదు. ఈ దశాబ్ద కాలంగా ఎవరైతే మైగ్రేటెడ్ అయ్యారో మండల కేంద్రాలకు ఈ గిరివి కాంటాల పేరు పైన, వీరందరూ కూడా నేరస్తులు, దొంగలు, పచ్చి మోసకారులు వీళ్ళు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. మనం ఈ మాట వెనక్కి తీసుకునే ప్రసక్తి ఉండేది. ఖచ్చితంగా మనం ఆన్ రికార్డ్, పోలీస్ రికార్డు తీస్తే ఎవరైతే దొంగతనం కేసులో రిసీవర్ ఎవడైతే ఉన్నాడంటే ఖచ్చితంగా ఈ యొక్క మార్వాడి గిరివి కాటా వాడే, నార్త్ నుంచి వచ్చిన వాడే, వాడు మార్వాడియా ఇంకేమన్నా క్యాస్ట్ అనేది వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి వీని నుంచి సమాజానికి దమ్మిడి కూడా అవసరం లేకుండా ఉంటది. దీనికి సమాజానికి సహాయం చేయడు. ₹1 ఒక చందా ఎవరికి ఇవ్వడు, ఒక గుడికి ఇవ్వడు, ఒక బడికి ఇవ్వడు, ఒక అనాథకి ఇవ్వడు, ₹1 బిచ్చం పెట్టడానికి. వీడు మన రక్తం తాగడానికి ఇక్కడ పాతుకొని కూర్చోవాలని మండల కేంద్రాలు విస్తరించి
మొన్న ఒకటి సుమారు ఒక సంవత్సరం క్రితం ఒక మారుమూల గ్రామంలో కూడా గిరివి కాడ దుకాణం పెట్టి అక్కడ తెలిసిన అందరితో మెల్లమెల్లగా నమ్మకం కుదుర్చుకొని వాళ్ళతో వడ్డీకి డబ్బులు తీసుకొని రాత్రి బిచాన్ని ఎత్తేసిండు. ఈ డబ్బులను ఎక్కడ ఎవరిని అడగాలి? వాడు ఎక్కడో పోతాడు. చట్టం ఏం చెప్తుంది? పోలీస్ స్టేషన్ పోతే ఏమవుతుంది? వాళ్ళు ఏంటంటే దొరికితే పట్టుకుంటామంటారు. దీనికి ఈ హైదరాబాద్ ముఖ్య కేంద్రంగా ఈ కొత్తూరు దగ్గర ఒక దుకాణం ఉంటది. ఈ శ్యామర్ ఉంటాడు, వాడు పెద్ద దొంగ, వీళ్ళందరికీ హెడ్ వాడే. ఈ దొంగ బంగారం కేసు మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాకు మొత్తానికి హెడ్ వాడే ఈ కొత్తూరు దగ్గర ఉండే దుకాణం వాడే కీలకంగా వివరించి జడ్చర్లకు సంబంధించినటువంటి మండల కేంద్రంలో కూడా కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చి ఒక గిరివికాట దుకాణం 9వ దుకాణం పెట్టించడం జరిగింది. దుకాణాలకు స్థానిక వ్యాపారస్తులు విశ్వకర్మలందరూ మద్దతు పలికితే ఒక ఒప్పందం రాసుకున్నారు, పేపర్ రాసుకున్నారు. ఆ పేపర్ ను కూడా తుంగలో దొక్కి ఆ 9వ దుకాణం హైకోర్టు నుంచి తీసుకొచ్చి పెట్టారు. అంటే నీతి నిజాయితీ ఏముండదు, వాడికి కేవలం డబ్బులు దండుకోవాలి, సంపాదించాలి, తీసుకుపోయి అక్కడ వాళ్ళ స్వరాష్ట్రంలో పెట్టుబడి పెట్టుకొని సంపాదించుకోవాలి. మరి వీడి ఇక్కడ ఉండి మెట్రోపాలిటన్ సిటీలో నడుస్తుందండి. జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో ఈ వ్యాపారం నడవ ఇట్లా ఇబ్బంది చేస్తే మన స్థానికులు ఇబ్బంది అవుతారు. వాడు పెయింట్స్ దుకాణం పెడతాడు, డూప్లికేట్ పెయింట్ అమ్ముతాడు. ప్లంబర్ దుకాణం పెడతాడు, డూప్లికేట్. దీనిపైన డూప్లికేట్ చేస్తే చట్టం పెద్దగా శిక్షలు లేవు కాబట్టి ఈజీగా తప్పించుకొని పోతున్నాడు వాడు. మరి ఎవరు కాపాడాలి దీన్ని? ప్రభుత్వాలు దీనిపైన సీరియస్ గా యాక్షన్ తీసుకొని ఒకవేళ వ్యాపారం చేస్తే మన వాళ్ళు చేస్తున్నారు కదండి. మనకు ఎట్లా ఉంటది? ఒక నిమిషం ఆలోచించండి. దొంగ బంగారం కొంటే ఊర్లో ఉన్న స్వర్ణకారుడు కానీ వైశ్యునికి కానీ అరే ఊర్లో తెలిస్తే ఇజ్జత్ పోతుంది, వాడు కొనడు. వీడు ఎక్కడి నుంచో వచ్చిండు, వాళ్ళకి ఇజ్జతే ఉంటదండి. జత బట్టలు సంకలం పెట్టుకొని పోలీస్ జీబెక్కిపోతున్నాడు వాడు రిసీవ్ మళ్ళీ డబ్బులు కూడా వాపస్ కడతలేదు. అంటే ఇటువంటి చర్యలు చేసి ఇక్కడ పాతకపోయి కోట్ల రూపాయలు సంపాదించి నేను ఇలా గోసేవ అందరు చేస్తున్నారు. ఇవాళ వీళ్ళ దాడిలో విశ్వకర్మలు బలైపోయారు. వడ్రంగిలు, స్వర్ణకారులు, వడ్డేరులు కూడా, గ్రానైట్ వ్యాపారం కూడా మొత్తం వీళ్ళ చేతికి వెళ్ళిపోయింది. ఖతం అయిపోయారు. ఆర్య వయసుల వ్యాపారం ఖతం అయిపోయింది ఈ రోజు. ఇవన్నీ మనం గమనించాలి. ఇదంతా సామాజిక దోపిడీలు చేసేది. ఎవరైతే పాత స్థాయిలో ఉన్నటువంటి 5 దశాబ్దాలు ఉన్న మార్వాడీలు ఎవరైతే సాంప్రదాయ వ్యాపారాలు ఉన్నారో, ఆయిల్ మిల్ గానీ, పత్తి మిల్లు, జిన్నింగ్ మిల్ గానీ, రైస్ మిల్ గానీ, అడతి దుకాణం గానీ, గంజిలో వ్యవసాయదారులకు సంబంధించిన ఉత్పత్తులు కొనుగోలు చేసే వాళ్ళంతా చక్కగానే ఉన్నారు. ఈ గిరివి కాటాలు, ఏదైతే శానిటరీ దుకాణాలు, దాంతో పాటు పెయింట్స్, వీళ్ళందరూ కూడా దొంగ వ్యాపారం చేస్తారు. రామ్మోహన్ గారు అరికట్టాల్సిన అవసరం. మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. మనతోటి ఫోన్ లైన్ లో